దేవునికి స్తోత్రం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ నా యొక్క వందనములు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయంలో నుండి 13వ వాక్యం. సంగతి వినకముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, నేటి దినాలలో మనం గమనించినట్లయితే అనేక కుటుంబాలలో, అనేక స్నేహితుల మధ్య, అనేక బంధుత్వాల మధ్య, అనేక సంబంధాల మధ్య మనం గమనించినట్లయితే తొందరపాటు నిర్ణయాలను మనం చూస్తూ ఉంటాం. తద్వారా వారి యొక్క అన్యోన్యమైనటువంటి ఆ యొక్క బంధాలన్నీ కూడా త్వరగతిననే వాళ్ళు విడిపోతూ ఉంటారు, దూరమవుతూ ఉంటారు, సంబంధాలు దూరమైపోతూ ఉంటాయి. అంతేకాకుండా సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎంతోగానో సిగ్గుపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దీనికి కారణం వివేకము లేకపోవడం ద్వారా, అంటే మాటల్లో ఉన్నటువంటి అవగాహన లోపము కలుగుట ద్వారా అనేక మంది యొక్క సంబంధాలు నేటి దినము దగ్గరగా ఉండవలసిన సంబంధాలు దూరంగా అయిపోతుంటున్నాయండి. అందుకే పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది, సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును అంటున్నాడు. ఏదైనా వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి తెలియజేస్తున్నటువంటి విషయాలను, మాటలను మొదటగా వినాలి. చెప్పడము సంపూర్ణంగా ముగించిన తర్వాత మాట్లాడాలి. అయితే నేటి దినాల్లో మనుషుల యొక్క స్వభావం ఏ రీతిగా అయిపోయిందంటే, వినేదానికి సమయం లేదండి, వినేదానికి ఆసక్తి కనపరచడం లేదు, వినేదానికి నిదానించడం లేదు, వినేదానికి ఎవరికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో అయిపోతుంటున్నాయి. అందువలననే అనేక మంది జీవితాలలో, అనేక మంది కుటుంబాలలో, అనేక స్నేహితుల సంబంధాల మధ్య విభేదాలు ఎక్కువైపోతుంటున్నాయి. వారి మధ్య ఉండవలసిన సంబంధాలు దూరం అయిపోతుంటున్నాయండి. మనకు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యంలో ఏముంటుందంటే, వినుటకు వేగిరపడుడి, మాట్లాడుటకు నిదానించుడి, కోపించుటకు నిదానించుడి అని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఏ రీతిగా ఉండాలంటే వినుటకు వేగిరపడాలండి, మాట్లాడుటకు నిదానించాలి. అందుకే దేవుడు కూడా మనిషిని కలుగజేసినప్పుడు, మనిషిని సృజించినప్పుడు 2 చెవులు 1 నోరు కలుగజేశాడండి. ఎందుకంటే వినేదానికి ప్రాధాన్యత ఇవ్వాలనే దేవుడు 2 చెవులను కలుగజేశాడు. మాట్లాడుటకు నోరును, నిదానంగా మాట్లాడాలని నోటిని 1 నోటిని ఇచ్చాడండి. కనుక గమనించినట్లయితే మనము దేవుని సృష్టిలో కూడా అనాది కాలములోనే దేవుడు ఒక నిర్ణయాత్మకమైనటువంటి, ఒక నిర్దేశకమైనటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని దేవుడు జరిగించున్నాడు. అయితే నేటి మానవ జీవితంలో వారి యొక్క ప్రయాణంలో ఎలా ఉంటుందో తొందరపాట్లు ఎక్కువైపోతుంటున్నాయండి. చిన్న విషయాలలో కూడా తెలుసుకోలేదానికి ఆసక్తి కనపరచుకోకుండా నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటున్నారు. గర్వం కావచ్చు, లేకపోతే అహంకారం కావచ్చు, లేకపోతే ఇంకా ఆ యొక్క వినుటకు కావలసినటువంటి ఆ యొక్క ఓపిక లేకపోవడం కావచ్చు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలను ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథము మానవ జీవితంకు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా పురోగతిగా ముందుకు కొనసాగాలో మనకు స్పష్టంగా వాక్యం ద్వారా తెలియజేస్తుంటున్నాడు. ఈ వాక్యం ఇటున్నటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో తొందరపాటు వల్ల ఒకవేళ నీ యొక్క సంబంధాలు, నీ కుటుంబంలో ఉన్నటువంటి బంధబాంధవ్యాలు దూరం చేసుకుంటున్నావేమో, ఇది నువ్వు వినకుండా నువ్వు తీసుకున్నటువంటి తొందరపాటి నిర్ణయమేమో, నువ్వు మాట్లాడటకు వేగిరపడుతుంటున్నావేమో, దాని ఫలితము నష్టము, దాని ఫలితము కీడు, దాని ఫలితము సంబంధాలు దూరం చేసుకుంటాం. మన యొక్క బంధుత్వాలను, స్నేహాలను మనము దూరం చేసుకున్న వారంగా అవుతాం. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈరోజు నుండి ఒకవేళ నువ్వు తొందరపాటుగా మాట్లాడేటువంటి స్వభావం ఉన్నట్లయితే వినుటకు నీకు
ఆ యొక్క ఆ, ఊ- వినేటటువంటి ఈ తత్వం నీలో లేకపోతే ఈరోజే ఒక నిర్ణయం తీసుకో. ఈ నిర్ణయం నీ జీవితాన్ని మారుస్తుంది. ఈ నిర్ణయము నీ కుటుంబాన్ని స్థిరపరుస్తుంది. ఈ నిర్ణయము నీ యొక్క క్యారెక్టర్ని ఏ, ఏ, విలువైనదిగా మారుస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నటువంటి ఈ మాటను మనము మనస్ఫూర్తిగా అంగీకరించి స్వీకరించి అట్టి రీతిగా మనం జీవిద్దాం. అలా జీవించడం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.